నేరుగా చక్కగా ఢిల్లీకి పోయింది, పావులు కదిపింది, ఎమ్మెల్సీ సీటును తెచ్చుకున్నది. మరి గెలిచిన కాంచెల్లి, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన కాంచెల్లి ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కానీ ఇంకెవరిని కానీ ఆమె కలవలేదు, పెద్దగా ఎక్కడ కామెంట్లు చేసిన పరిస్థితి లేదు. కానీ తనదైన స్టైల్లో వెళ్ళి ఢిల్లీలో ఎమ్మెల్సీ సీట్ అయితే తెచ్చుకున్నది. ఇక అద్దంకి దయాకర్ ముందుగా అనుకున్నట్టుగా ఆయనకు మందుల సామెల్ స్థానంలో తుంగతుర్తి టికెట్ ఇస్తారని అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు రకరకాల ఈక్వేషన్స్ కారణంగా. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయనకు తగిన గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఇంకోటి ఎస్టీ వర్గానికి చెందిన శంకర్ నాయక్ పార్టీకి విధేయుడుగా గత 30-40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తూ నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నడిన ఆయనకు కూడా దక్కింది. కొంత డీటెయిల్స్లో చూస్తే తెలంగాణ ఫైర్ బ్రాండ్ లేడీస్ సూపర్ స్టార్ కాంగ్రెస్ నేత విదేశాంతికి త్వరలో మంత్రి పదవి ఖాయమా అంటే అవుననే చర్చ జోరుగా సాగుతుంది. ఈ ఎమ్మెల్సీ సీటు తెచ్చుకుంది, ఎట్లాగూ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారనేది ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. గత 15-16 నెలలుగా సంవత్సరంన్నర అయింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మంత్రివర్గ విస్తరణ అనేది రేపు 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 అనే, అంటే హనుమంతుని పెళ్ళి ఎన్నడా అంటే రేపు అని అంటారు కదా, అట్లా రేపు 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 అన్నట్టే వాయిదాలు పడుకుంటూ వస్తుంది. కానీ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఇప్పటిదాకా మంత్రివర్గ విస్తరణ గురించి ఏం చెప్తలేరు. మరి తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోతున్నాయి. మొన్న పట్టభద్రుల దాంట్లో కూడా కాంగ్రెస్కు పెద్దగా ఆశించిన ఫలితాలు రాలేదు. ఉన్న 3 చేజారిపోయినాయి, ఒక సిట్టింగ్ స్థానం పోయింది. ఈ ఎమ్మెల్సీ ఈ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తే కొన్ని కొత్త వారికి అవకాశం వచ్చే ఇది ఉంటుంది. దాంట్లోనే భాగంగా విజయశాంతికి కాంగ్రెస్ పార్టీతోటి కొంత ఇది ఉంది. అందుకే ఆమె ఏకంగా ఒక 2 రోజుల్లో ఢిల్లీ పర్యటన పోయి ఎమ్మెల్సీ సీట్ తెచ్చుకుంది. మరి మంత్రి పదవి కూడా ఇస్తారా అన్న కోణంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ, మహిళా, ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనేది కాంగ్రెస్ అధిష్టానం చెప్తా ఉంది. అదే కూడా కొంత ఇక్కడ పాటిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి సంబంధించి. ఇక మిత్రులు చూసుకుంటే సిపిఐకి అయితే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ చేస్తే విజయశాంతికి అవకాశం ఇస్తారన్నది ఒక ఇంట్రెస్టింగ్ వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల విషయంలో ఎక్కువ ఇది జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అద్దంకి దయాకరు ఉమ్మడి నల్గొండనే, శంకర్ నాయకు ఉమ్మడి నల్గొండనే, బీఆర్ఎస్ నుంచి ఉన్న దాసోజు శ్రవణు ఉమ్మడి నల్గొండనే, ఇక మన నెల్లికంటి సత్యం సిపిఐకి సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండనే. మొత్తం 5 నలుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి, 3 బీఆర్ఎస్ నుంచి 1, 4 కూడా నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళే. ఈరోజు 5 కూడా నామినేషన్లు వేయబోతూ ఉన్నారు. ఈ 5 కన్నా ఏ ఒక్కరు ఎక్కువ వేసినా, అంటే ఇక స్వతంత్రులే కావచ్చు, పార్టీలోంచి ఎవరైనా రెబల్స్ కావచ్చు, నామినేషన్ వేస్తే కనుక పోటీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. లేకపోతే 5 ఎంపిక ఏకగ్రీవమే అవుతుంది. దీనికి సంబంధించి ఇది ఇక అఘోరికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. గత కొంతకాలంగా హల్చల్ చేసుడు, మొత్తం ఎక్కడికి పోయినా లొల్లి చేసుడు, పంచాయతీలు చేసుడు, ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసుడు ఈమెకు ఒక నిత్యకృత్యం అయిపోయింది. అటు పోలీసు